అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోస్ చేసే అవకాశం కలుగుతుంది. సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుంది. ఓర్పు అనేది అందరికీ అబ్బని గొప్ప మానసికనిది. మన పట్ల ఓర్పు వహించినా వారిని అవివేకులుగా లెక్కించడం. మానసిక దుస్థితి అందినదే యోగం, అతి ప్రవర్తన రోగం. వెలుతురు ఉన్నంతవరకే మన నీడ మనతో నడిచేది, మనుషులు కూడా అంతే. అవసరం ఉన్నంతవరకే మనతో ఉండేది. రాసిలేని అదృష్టం కోసం ఎదురు చూడడం కూడా పిచ్చితనమే. బలగం ఎంత ఉన్నా బాధల్లో ఉన్నప్పుడు తోడుగా నిలిచిన వాళ్లే అసలైన బంధువులు. శిష్టాలు మారుతూ ఉంటాయి కానీ ప్రేమ మారకూడదు. కష్టాలు వస్తూ ఉంటాయి కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు. మాటలు మారుతూ ఉంటాయి కానీ ఇచ్చిన మాట మరవకూడదు. మనశ్శాంతి లేని జీవితం మరణంతో సమానం. గొడవపడి మాట్లాడకుండా ఉండే కాలం పోయి మాట్లాడితే గొడవలు అవుతాయని మాట్లాడకుండా ఉండే రోజులు వచ్చాయి. ఉత్తములతో స్నేహం అత్తరు దుకాణానికి వెళ్లడం లాంటిది. అక్కడ మనం ఏం కొనకపోయినా కొంత సువాసనని పిలుస్తాం. చెట్టు నిండా పండ్లున్న వాటిలో బాగా పండిన దానిమీద రామచిలక వాలుతుంది. కుళ్ళిన పండువైపు పురుగు పాకుతుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కూడా మంచి చెడు రెండూ ఉంటాయి. ఎవరి స్వభావాన్ని బట్టి వారు మార్గాన్ని ఎంచుకుంటారు. గది శుభ్రపరిచినట్లే అప్పుడప్పుడు మనసును కూడా శుద్ధిపరుచుకోవాలి. లేకపోతే చెడు ఆలోచనలు పేరుకుపోయి బ్రతుకు నరకప్రాయం అవుతుంది. జీవితంలో ఏది సాధించాలన్నా ముందు ఓపికగా ఉండడం అవసరం. అలా ఉంటేనే విజయాలు మనల్ని చేరుతాయి. కష్టం కన్నీళ్లనే కాదు, కొన్ని నిజాలను బయటకు రప్పిస్తుంది. దాపరికాల ముసుగును తొలగిస్తుంది. వాస్తవాలు వెలుగు చూసేలా చేస్తుంది. ఆకలితో పడుకున్న ఆలోచనలతో పడుకున్న నిద్ర రాదంట. ఆకలి తీరా తిని ఆలోచనలు వదిలి నిద్రపోవాలి. మనం మన జీవితాన్ని ఒక్క ముక్కలో వివరించలేము, కాని పక్కవారి జీవితాన్ని అర ముక్కలు వివరించగలం. సలహా అనేది మార్కెట్లో డ్రగ్ లాంటిది. డిమాండ్ కన్నా సరఫరా ఎక్కువగా ఉంటుంది. ఒకటి అడిగితే 100 చెబుతారు. 100 మందిని సహాయము అడిగితే ఒక్కరు చేస్తారు. గోడమీద బల్లిలా బ్రతికిన పరవాలేదు కానీ ఒకరి క్రింద బానిసలా బ్రతకవద్దు. దేనికోసం కూడా ఎక్కువగా ఆరాట పడవద్దు. మన తలరాత ఎలా ఉంటే అదే జరుగుతుంది. ఇతరులు ఎలా ఉన్నారో అలా ఉండాలని భావించకు. నీకంటూ ఒక విలువ ఉందని తెలుసుకో. ప్రతిక్షణం నీకు ఛాలెంజ్ విసిరేవాళ్లు, గుణపాఠలు నేర్పేవాళ్లు నీ చుట్టూ ఉండేలా చూసుకో. అప్పుడే నిన్ను నువ్వు నిరూపించుకోగలవు. సమయానికి, ఆరోగ్యానికి, బంధాలకు విలువ కట్టలేము కానీ వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ తెలుస్తుంది. మనమేంటో తెలిసిన వాళ్లను వదులుకోకూడదు. అసలు మానవత్వమే లేని వాళ్లను కలుపుకోకూడదు. నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవరికి అవసరం లేదు. ఎవరు వినిపించుకోరు కూడా. నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా, వినాలన్నా ముందు నువ్వు గెలవాలి. ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్నే మార్చేస్తుంది. దూరం చేసుకోవాల్సిన 5 అలవాట్లు. అందరి దగ్గర సహాయం కోసం చేతులు చాచడం. జీవితంలో వచ్చే మార్పులకు భయపడడం. గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాలలో జీవించడం. మనల్ని మనమే తక్కువ చేసి చూసుకోవడం. చిన్న విషయాన్ని కూడా అతిగా ఆలోచించడం. ఓ పక్షి మరణం బోయవానిని వాల్మీకిని చేసింది. ఓ శూర్పణఖ మాట రావణాసుడు అంతటి బుద్ధిశాలిని మూర్ఖుడిని చేసింది. మంచి, చెడులు అనేవి ఆ పరిస్థితులలో మన ఆలోచనలను బట్టే. ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. ఓటమి ఎప్పటికీ శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా నువ్వు కోరుకున్న గమ్యానికి నిన్ను చేరుస్తుంది. జీవితమనే పొలంలో సమస్యలనే కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి. అలాగని పొలం వదలి వెలగలమా? కలుపు మొక్కలని తప్పిస్తూ జీవించాలి అంతే. చీకటిలో ఉన్నానని చింత పడకు. దానిని చీల్చుకుని వచ్చే వెలుగు కోసం ఎదురుచూడు. ఓటమి పొందానని కలత చెందకు. ఓటమినే ఓడించి గెలిచే మార్గాన్ని వెతుకు. నమ్మకం నీ చేతిలో ఒక ఆయుధమా. నమ్మకంతో ముందుకు వెళ్ళు. విజయం అన్నివేళలా నీ చెంతనే ఉంటుంది. మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగగలదు. ఎదురు దెబ్బలకు తట్టుకుని నిలబడితేనే ఏ మనిషి అయినా జీవితంలో పరిపూర్ణుడుగా ఎదుగుతాడు. ఎవరూ ఊరికే కఠినంగా మారిపోరు. కొన్ని పరిచయాలు, కొన్ని బంధాలు, కొన్ని సంఘటనలు, కొన్ని బాధలు వారిని అలా మారేలా చేస్తాయి. నటనతో మనుషులను మోసం చేయవచ్చు కాని ఆ దేవుడు ముందు నటించలేవుగా. మనుషులను సులువుగా మోసం చేస్తూ గెలిచాను అని అనుకోకు. మోసం చేసుకునేది నిన్ను నువ్వే. చివరికి వెర్రివాడు అయ్యేది కూడా నువ్వే.
లక్ష్యం కోసం కనే కలలు కమ్మనివే కాని చేరుకునే మార్గంలో ముళ్ళు ఉంటాయి. భయపడి ఆగిపోతే జీవితం ఎడారి దాటి వెళ్ళగలిగితే జీవితం పూలవనం అవుతుంది. చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో, భూమిని చూసి ఓర్పు నేర్చుకో, చెట్టును చూసి ఎదుగుదల నేర్చుకో, నీ చుట్టూ ఉన్న వాళ్లని చూసి వారిలోని సుగుణాలను నేర్చుకో. భూమిలో నాటిన విత్తనం మొలకెత్తడానికి ఎలా అయితే సమయం పడుతుందో, నిన్ను బాధపెట్టిన వారు బాధపడడానికి కూడా అలాగే సమయం పడుతుంది. చేయాల్సిందల్లా ఓపికతో ఎదురు చూడడమే. బంధాలు ఎప్పుడూ బలమైనవే, స్వార్థాలే వాటిని బలహీనపరుస్తూ ఉంటాయి. ఒక్క మెట్టు ఎక్కగానే మాటల్లో, చేతల్లో, చూపులో, ప్రవర్తనలో తేడా వచ్చిందంటే భగవంతుడు 10 మెట్లు క్రిందికి దించివేస్తాడు. జాగ్రత్త. నీవు విజయం సాధించి తీరాలి. ఆ విజయం నీకోసం కాదు, నీ అపజయం కోసం ఎదురు చూసిన వారి కోసం. మనిషిని చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది, మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది. నీ గురించి నీవు శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. నీకుండ నిండుగా ఉంటేనే కదా నీవు ఇతరులకు సహాయపడగలవు. నీది అనుకుంటే వదలకు, పట్టుదలతో ప్రేమతో సాధించు. వద్దు అనుకుంటే ఇమడకు, చిరునవ్వుతో నొప్పించక తప్పించు. ఓది వస్తువైనా, స్నేహమైనా, బంధమైనా, లక్ష్యమేనా, ఒకరితో మరొకరిని పోల్చడం తప్పు. సింహం ఎప్పటికీ కుక్కలా విశ్వాసాన్ని చూపలేదు. కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు. కాని ఎవరి స్థానంలో వారు గొప్పవారు. మనం ఒకరిని అభిమానిస్తే వారిలోని మంచితో పాటు లోపాలను కూడా స్వీకరించగలగాలి. అప్పుడే స్నేహమైన, బంధమైన బలంగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ప్రపంచంలో లోపం లేని వ్యక్తి ఎవరూ ఉండరు కదా. ఆకులు ఎండినా, పూలు వాడినా, పండ్లు రాలిన చెట్టు బాధపడదు. ఎందుకంటే వేళ్లు బలంగా ఉన్నాయని గట్టి ధైర్యం. జీవితం కూడా అంతే, నమ్మకం బలంగా ఉంటే చాలు. మన జీవితంలో ఎందరో పరిచయం అవుతారు కాని కొందరే మన సంతోషానికి కారణం అవుతారు. నవ్వించడం ఏముంది, ఎవరైనా నవ్వించగలరు. కాని ఆనందంగా ఉంచటం మాత్రం అందరి వల్ల అవ్వదు. నవ్వించే వారిని మర్చిపోగలం కాని ఆనందంగా ఉంచే వారిని మర్చిపోలేము. ఓటమి అనేది గురువు లాంటిది. ఏం చేయాలో ఏం చేయకూడదు అదే మనకు నేర్పిస్తుంది. ధైర్యం, పట్టుదల, నిరంతర కృషి వైపు మనసుని మళ్లిస్తే విజయం. తథ్యం, శ్రద్ధ, ఓర్పు ఇవే విజయ తీరాలకు చేర్చే దిక్సూచులు. జయాలు, పరాజయాలు జీవితంలో సహజం అనే స్థితిని సాధించాలి. రోదనలతో వేదన చల్లారుతుంది, కానీ విజయం లభించదు. పడిన చోటు నుంచే పైకి లేవాలి. ఓడిన చోట గెలుపు సాధించాలి. పరాజయం పతనం కాదు, అది విజయానికి పునాది. మన జీవితాశయం జీవితాన్ని గడిపేయడం కాకూడదు, దాన్ని వృద్ధి చేయడం అయి ఉండాలి. చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నవాడు, అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్నవాడు జీవితంలో ఎప్పటికీ ఓడిపోడు. శరీరం ఎంత చలిస్తే అంత ఆరోగ్యం, మనసు ఎంత స్థిరంగా ఉంటే అంత ఆనందం. ఇష్టాలు ఎదుటివారికి ఎటువంటి ఇబ్బంది కలిగించినప్పుడు వాటిని మార్చుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎలా ఉంటే సంతోషంగా ఉండగలుగుతావో అలానే ఉండు. ఎవరికోసమని ఇష్టాలను మార్చుకోవద్దు.